నమస్తే. వేదికపై ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ నమస్కారం. నా పేరు జిఎస్ ప్రసాద్. నేను ఆంధ్రా బ్యాంకులో మేనేజర్గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. పరిశోధక విద్యార్థిగా కూడా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ద్వారా మహిళా సాధికారతలో జాతీయ బ్యాంకుల పాత్ర అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా కూడా పొందాను. ఈ మధ్యనే నా తొలి ప్రయత్నం నేను రాసిన కథ వారసత్వ సంపద జాగృతి వారపత్రిక దీపావళి కథల పోటీకి ఎంపికై జాగృతి దీపావళి పత్రిక సంచయలో ప్రచురితమైన 4 కథలో నాది కూడా ప్రచురింపబడినందుకు చాలా సంతోషం. ఆంధ్రా బ్యాంకును స్వాతంత్ర సమరయోధుడు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 1923 నవంబర్ నెల 20వ తారీఖు ప్రారంభించారు. అంటే ఇప్పటికీ 101 సంవత్సరాలు పూర్తయింది. 3 సంవత్సరాల క్రితం ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. ఆంధ్రా బ్యాంకుతో నాకున్న అనుబంధం వలన ఒక ఆంధ్రుడిగా ఈ విలీనము నాకు చాలా బాధాకరము. ఆ బాధలోంచి పుట్టినదే ఈ కవిత. ఆంధ్రా బ్యాంక్ స్థాపించి 101 సంవత్సరాలు పూర్తి అయినందుకు ఆనందము, కనుమెరుగైనందుకు ఆవేదన మిళితమై నా గుండె లోతులలోంచి పెళ్ళిబొక్కినది అక్షర మందార మాల. ఈ మాలను పట్టాభి గారి పాద పద్మాలకు సమర్పిస్తూ ఇప్పుడు నా ఈ కవితను వినండి. కవితా శీర్షిక ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రా బ్యాంక్. అమ్మల్లారా, అక్కల్లారా, అయ్యల్లారా, వినండి మన బ్యాంకు ఘనచరిత్ర. స్వాతంత్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి గారి దార్శనికత, దేశ ఆర్థిక స్వావలంబనే ఈ బ్యాంకు స్థాపన దేనా చరిత్ర. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రా బ్యాంక్ అన్న స్థాయికి ఎదిగిన మన బ్యాంకు విజయగాథ. ఆంధ్రుడు స్థాపించినది ఆంధ్రా బ్యాంక్, అందనంత ఎత్తుకెదిగినది ఆంధ్రా బ్యాంక్, అందరిది అందమైనది మన ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రా నుంచి అమెరికా వరకు ఎదిగినది ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్. రైతు పంటలకు రుణాలే దీని లక్ష్యం, మహిళా సాధికారతయే దీని ధ్యేయం, బడుగు వర్గాల అభ్యున్నతిలో నిరంతరం, విద్యా రుణాల పంపిణీలో ముందంజ, చిన్న తరహా పరిశ్రమలకు చేయూత, భారీ ప్రాజెక్టులకు సహాయం దీని ఘనత. ఈ బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్. బాలుల నుంచి వృద్ధుల వరకు, శ్రమజీవుల నుంచి శతకోటీశ్వరుల వరకు, అన్నదాతల నుంచి అంబానీల వరకు, విద్యార్థుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు, పల్లెల నుంచి మహానగర వాళ్ళకు సేవలు అందించినది ఈ బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్. అగ్రస్థానాన్ని అధిరోహించినది ఆంధ్రా బ్యాంక్. అందలమెక్కి ఆకాశమంత ఎత్తుకెదిగినది ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్. తెలుగువాడి గుండె చప్పుడు ఈ ఆంధ్రా బ్యాంక్. మళ్ళీ ఆ వైభవం ఎప్పుడు వస్తుందో. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు నా నమస్కారాలు.